వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ అయితే టైము స్పీడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, దీన్ని బేస్ చేసుకొని ఎన్ని కేసులు చేయాలైతే అన్ని కేసులు సాల్వ్ చేసాం. ఓకే, ఇప్పుడు వచ్చామండి నెక్స్ట్ కాన్సెప్ట్కి. యాక్చువల్గా దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇఫ్ టైం కాన్స్టెంట్, ఒకవేళ టైం కాన్స్టెంట్ అయితే ఎలా ఉంటుంది, టీ కాన్స్టెంట్ అయితే ఎలా ఉంటుంది. టైం కాన్స్టెంట్ టీ కనుక కాన్స్టెంట్గా అంటే అలాగే ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది. టైం డిటిఎస్లో టైం పోతే ఇంకేమైంది, డిస్టెన్స్ స్పీడు. టైం కాన్స్టెంట్ అయితే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండ్ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి. అర్థమైందా? అంటే మోర్ స్పీడ్ అనుకోండి మనం మోర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు, లెస్ స్పీడ్ లెస్ డిస్టెన్స్. అర్థమైందా? తక్కువ స్పీడ్తో వెళ్తున్నాం తక్కువ డిస్టెన్స్ వెళ్తాం, ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నాం ఎక్కువ డిస్టెన్స్కి వెళ్తాం. స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాం కదా, ఎక్కువ డిస్టెన్స్కి వెళ్తాం. తక్కువ స్పీడ్కి వెళ్తున్నాం, స్పీడ్ తక్కువగా 60 స్పీడ్లోనే వెళ్తున్నాం, తక్కువ డిస్టెన్స్. 120 స్పీడ్లో వెళ్తున్నాం, చాలా ఎక్కువ దూరం వెళ్తాం. 1200 km/h అనే స్పీడ్ వెళ్తున్నాం, చాలా 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 ఎక్కువ దూరం వెళ్తాం. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ కూడా పెరుగుతుంది, ఒక క్వాంటిటీ తగ్గితే ఇంకో క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంటే దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఏం చెప్పచ్చు, d1/d2 ఈజ్ ఈక్వల్ టు S1/S2. d1/d2 ఈజ్ ఈక్వల్ టు S1/S2. అంటే దాని అర్థము డిస్టెన్స్ 1/distance2 ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ స్పీడ్ 1/speed2. ఎప్పుడు టీ కాన్స్టెంట్ అయినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. d1S2 ఈజ్ ఈక్వల్ టు d2S1. దీంట్లో నుంచి రకరకాల ఫార్ములా రాసుకోవచ్చు. d1 కావాలనుకోండి d2S1/S2, అలాగే d2 కావాలనుకోండి ఇది కావాలి అంటే d1S2/S1. ఇలా రకరకాల ఫార్ములాస్ అన్నీ ఇందులో నుంచి తయారైపోతాయి. ఇందులో నుంచి ఇది బేసిక్ ఫార్ములా. ఓకే, d1 అంటే డిస్టెన్స్ రేషియో ఏదైతే ఉందో డిస్టెన్స్ రేషియో ఒకవేళ 3:4 అనుకోండి, డిస్టెన్స్ రేషియో 3:4 అనుకోండి, అప్పుడు స్పీడ్ రేషియో కూడా 3:4 అవుతుంది. రెండు సేమ్ డిస్టెన్స్ అంటే d1/d2, ఇది ఇది d2, ఇది S1/S, రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది డిస్టెన్స్ రేషియో స్పీడ్ రేషియో ఆర్ సేమ్ ఎప్పుడు వెన్ t ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ d ఈజ్ ప్రపోర్షనల్ టు s, d1/d2 ఈజ్ ఈక్వల్ S1/S2. అంటే d1S2 ఈజ్ ఈక్వల్ d2S1, d1 ఈజ్ ఈక్వల్ d2S1/S2. ఓకే, అలా రకరకాల ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏం అక్కర్లేదు. ఇఫ్ టైమ్ కాన్స్టెంట్ స్పీడ్ రేషియో అండ్ డిస్టెన్స్ రేషియో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మోర్ స్పీడ్ మోర్ డిస్టెన్స్, లెస్ స్పీడ్ లెస్ డిస్టెన్స్. ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకే, అంటే ఏం లేదన్నా, డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ కూడా పెరిగినట్టు, స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ పెరిగినట్టు. ఓకే, ఎప్పుడు టైం కాన్స్టెంట్గా ఉంటే 155 కాన్సెప్ట్ 10. ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, చూడండి, 2 trains left 2 stations at the same time, time constants. Same time అంటే t constant, and are approaching towards each other with respective speeds of 54 km/h and 63 km/h. When they met, it was found that one train has covered 45 km more than the other. Then find the distance between the 2 stations. రెండు రైళ్లు ఒకే సమయంలో 2 స్టేషన్ల నుంచి బయలుదేరాయి మరియు 54 km/h మరియు 63 km/h వేగంతో ఒకటి చేరుకున్నాయి. వారు కలిసినప్పుడు ఒక రైలు మరొక రైలు కంటే 45 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించినట్లు గుర్తించారు. 2 స్టేషన్ల మధ్య దూరం కనుక్కోండి. సూపర్. మన దగ్గర ఏమున్నాయి చూడండి అన్న, 54 km/h 63 km/h స్పీడ్ రేషియో ఉంది. స్పీడ్ రేషియో ఏంటి, అప్రోచింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు స్పీడ్స్ ఆఫ్ 54 km/h అండ్ ఇంకోటి 63 km/h. ఓకే, 2 trains left 2 stations at the same time and are approaching towards each other with respective speeds of 54 km/h and 63 km/h. When they met, it was found that one train has covered 45 km more than the other. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఒక ట్రైన్ ఇలా వస్తుంది. ఈ రెండు ఎక్కడో ఒక చోట కలుసుకుంటే ఇక్కడ కలుసుకున్నప్పుడు ఏం తెలిసిందంటే ఒక ట్రైను ఇంకొక ట్రైన్ కంటే 45
కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినట్టు తెలిసింది. అంటే ఆ రెండు వాటి మధ్య, ఆ రెండు ప్రయాణాల మధ్య, ఆ రెండు దూరాల మధ్య దూరం ఎంతంటే తేడా 45 కిలోమీటర్స్. నాకంటే నువ్వు 10 కిలోమీటర్లు ఎక్కువ, నాకంటే నువ్వు 10 కిలోమీటర్లు ఎక్కువ సైకిల్ తొక్కావు అంటే నాకు నీకు మధ్యలో తేడా 10 కిలోమీటర్స్. ఎస్. సో డిస్టెన్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్ 45 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే రెండు స్టేషన్ల మధ్యలో దూరం ఎంత? సో స్పీడ్ రేషియో ఇచ్చాడు 54:63. 9వ ఎక్కము 6 9 54, 7 9 63. సో స్పీడ్ రేషియో వస్తే డిస్టెన్స్ రేషియో వచ్చేది సేమ్ 6:7. స్పీడ్ రేషియో వస్తే డిస్టెన్స్ రేషియో సేమ్ 6:7. నాకు ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 1 పార్ట్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 45 కిలోమీటర్స్ ఉంది. నాకు చూస్తే 1 పార్ట్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 45 కిలోమీటర్స్ ఉంది. సో 1 పార్ట్ వాల్యూ 45 కిలోమీటర్స్. సో మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ ఇదేమో ఒక 6 పార్ట్లు ట్రావెల్ చేసింది, ఇట్లా ఇది 7 పార్ట్ ట్రావెల్ చేసింది. సో మొత్తము అంటే ఇది కలిపేయాలి, టోటల్ డిస్టెన్స్ కలపాలి. అంటే 6 + 7 13 పార్ట్స్ వాల్యూ ఎంత? డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం యాడ్ చేయాలి, సమ్ము. సో 6 + 7 13 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 13 × 45, 3 45 135, 1 45 45 + 13, 45 + 13 585. సో 585 కిలోమీటర్స్. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్. ఓకేనా? సో అర్థమైందా? 2 రైళ్ళు ఒకే సమయంలో 2 స్టేషన్స్ బయలుదేరాయి. ఇటు నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. ఇది ఒక స్టేషను, ఇది ఒక స్టేషను. ఈ 2 స్టేషన్ల నుంచి బయలుదేరితే ఒకటేమో 54 km/h స్పీడ్లో వస్తుంది, ఇంకోటేమో 63 km/h స్పీడ్లో వస్తుంది. వారు కలిసినప్పుడు ఎక్కడో ఒక చోట కలుస్తుంది, ఒక చోట కలిసినప్పుడు ఒకదానికంటే ఒకటి 45 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినట్టు తెలిసింది. అంటే ఈ రెండుకి మధ్యలో 45 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. అయితే 2 స్టేషన్ల మధ్య దూరము అంటే ఈ 2 డిస్టెన్స్ ఇది కలిపేస్తే సరిపోద్ది. మొత్తం అన్ని పార్ట్లు, డిస్టెన్స్ యొక్క పార్ట్లు 6 + 7 13 పార్ట్లు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 trains started approaching towards each other at the same time with respective speeds of 60 km/h and 70 km/h. When they met, it was found that one train has covered 30 km more than the other. Then find the distance between the 2 stations. 2 రైళ్లు 60 km/h మరియు 70 km/h వేగంతో ఒక సమయంలో ఒకటి చేరుకోవడం ప్రారంభించాయి. వారు కలుసుకున్నప్పుడు ఒక రైలు మరొక దానికంటే 30 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేసినట్లు కనుగొనబడింది. ఆపై వాటి మధ్య దూరాన్ని కనుగొనండి. సో స్పీడ్ రేషియో చూడండి, స్పీడ్ రేషియో 60:70. క్యాన్సిల్ చేస్తే 6:7. ఇదే డిస్టెన్స్ రేషియో కూడా. సో ఇక డిస్టెన్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 30 కిలోమీటర్స్. సో ఒక పార్ట్ వాల్యూ 30 కిలోమీటర్స్ అయితే మొత్తం డిస్టెన్స్ అంటే 6 + 7. మొత్తం డిస్టెన్స్ అంటే 6 + 7. సో 13 పార్ట్లు ఎంత? సో 13 × 30 390 కిలోమీటర్లు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది నాన్న? 2 రైళ్ళు ఇలాగా ఇక్కడ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి బయలుదేరినాయి. ఒకటేమో 60 km/h స్పీడ్లో వస్తుంది, ఇంకోటేమో 70 km/h స్పీడ్లో వస్తున్నాయి. ఈ 2 ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, 2 ఒకటే దూరం. సో ఒకే సమయంలో స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఒకే టైంలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ టైం అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా అదే టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఒకదానికి ఒకటి ఒక చోట కలుసుకున్నప్పుడు ఏమైందంటే ఒక 30 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 30 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇది 30 కిలోమీటర్లు దాటుకున్నట్టు వెళ్ళాలి. ఓకే, సో మొత్తం మీద ఎంత అంటే సో 6 + 7 13 పార్ట్లు. 13 పార్ట్ల వాల్యూ 13 × 30 390. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains start from station A and B travel towards each other at the speed of 50 km/h and 60 km/h respectively. At the time of their meeting, the second train has traveled 120 km more than the first. The distance between A and B is. A మరియు B స్టేషన్ నుంచి 2 రైళ్లు ఒకదాని వైపుకి మరొకటి వరుసగా 50 km/h మరియు 60 km/h వేగాలతో బయలుదేరాయి. అవి కలిసే సమయానికి రెండవ రైలు మొదటి రైలు కంటే 120 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించింది. అయితే ఏ మరియు బిల మధ్య దూరం ఎంత? చేసేయి, స్పీడ్గా చేయాలి. స్పీడ్ రేషియో 50:60 అంటే 5:6. అప్పుడు డిస్టెన్స్ రేషియో అవుతుంది, అది కూడా 5:6 అవుతుంది. ఇక్కడ ఒక పార్ట్ తేడా కనబడుతుంది. ఇక్కడ ఒకదానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత కనబడుతుంది? 120 కిలోమీటర్స్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్స్ అయితే మొత్తం దూరం అంటే ఈ 2 కూడాలి. 11 పార్ట్లు ఎంత? 11 × 120 0.
ఒక 12 ఒక 12 నుండి 1320 కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్. దట్ ఈస్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 157. 158 చూడండి. 2 trains start at the same time from Aligarh to Delhi and proceed towards each other at the rate of 85 km/h and 110 km/h respectively. When they met, it was found that one train has travelled 225 km more than the other. The distance between the two stations is. రెండు రైళ్లు ఒకేసారి అలీగర్ నుండి ఢిల్లీ వైపు, అలీగర్ మరియు ఢిల్లీ నుండి ఒకదాని వైపుకి మరొకటి వరుసగా ఇటు నుంచి అలీగర్ నుంచి ఒకటి వస్తుంది, అటు నుంచి ఢిల్లీ నుంచి ఒకటి వస్తుంది. ఒకటేమో 85 km/h వేగంతో వస్తుంది, ఇంకోటేమో 110 km/h వేగంతో వస్తున్నాయి. ఈ రెండు ట్రైన్స్ అటొకటి ఇటొకటి వస్తున్నాయి. వస్తున్నప్పుడు రెండు ఒక చోట కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఏమర్థమైందంటే ఒక రైలు ఇంకో దానికంటే 225 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినట్టు తెలిసింది. అయితే ఆ మొత్తం మీద అలీగర్ నుంచి ఢిల్లీకి మధ్య ఉన్న దూరం ఎంత? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పాను, స్పీడ్ రేషియో ఇచ్చినప్పుడు డిస్టెన్స్ రేషియో ఈ రెండు సేమ్ ఉంటాయని చెప్తున్నా. స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో సేమ్ ఉంటాయి. స్పీడ్ రేషియో 85:110. 5వ ఎక్కము 2 5 10 పోతే ఇంకెంత ఉంది, 1 2 5 10 22 సార్లు. 5వ ఎక్కము 1 5 5 17 5 35. స్పీడ్ రేషియో 17:22 అయితే డిస్టెన్స్ రేషియో కూడా 17:22 ఉంటుంది. 17:22 ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 5 పార్ట్లు కనబడుతుంది. 5 పార్ట్ల వాల్యూ ఇక్కడ ఒకదానికి ఇంకో దానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 225 కిలోమీటర్లు ఉంది. డిఫరెన్స్ 225 కిలోమీటర్లు ఉంది. అప్పుడు ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 225/5 అంటే 4 5 20 5 5 25. సో 45 కిలోమీటర్స్ ఉంటుంది ఒక పార్ట్ డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఆ రెండు స్టేషన్ల మధ్య దూరము అంటే రెండు డిస్టెన్స్లు కూడాలి. 22 + 17 39. సో 39 పార్ట్ల వాల్యూ ఎంత? సో 39 × 45. చివరి చూస్తే 9 45 చివరి 5 ఉండేది. ఇది కాదు ఈ రెండింటిలో ఒక ఆన్సర్. ఓకే, సో 40 45 అంటే దాదాపుగా 40 45 అంటే 4 1600 10 2000 ఇది 2000 దాటిపోయింది. ఇది కాదు, దిస్ ఈజ్ ద ఆన్సర్ 1755. సో 1755 కిలోమీటర్స్. అర్థమైందా? లాజిక్ ఆలోచించుకోండి. 39 40 వేసాను. 40 45 అంటే 4 16 దాదాపుగా 16-1700 మధ్యలో ఉంటుంది. అది దాదాపు ఇది 2000 పైన ఉంది. అందువల్ల అది కాదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 159. 2 persons starts from 2 different places A and B. A నుంచి B నుంచి 2 different places A to B. A and B different places A and B towards each other at the speed of 35 km/h. ఇక్కడ నుంచి ఇక్కడికి వీడైతే 35 km/h వస్తున్నాడు, 35 km/h వేగంతో వస్తున్నాడు. ఇటు నుంచి 40 km/h వేగంతో వస్తున్నారు. అట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్, సో ఇటు నుంచి 40 km/h వేగంతో వస్తున్నారు. అట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్ the first person travel a distance of 50 kilometers, then find the distance traveled by the second person. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బి అనే రెండు వేరువేరు ప్రదేశాల నుండి ఒకరి వైపుకి ఒకరు వస్తున్నారు. గంటకి 35 కిలోమీటర్ల వేగంతోనూ 40 కిలోమీటర్ల వేగంతోనూ బయలుదేరారు. వారు కలిసే సమయానికి ఇక్కడ ఎక్కడో కలిశారు. ఈ కలిసే సమయానికి ఈ ఏ అనే మొదటి వ్యక్తి 56 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అదే పాయింట్ దగ్గరికి రెండో వాడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు? ఓకే, దట్ ఈస్ అ వెరైటీ ఆఫ్ క్వశ్చన్. మన దగ్గర స్పీడ్ ఉంది కాబట్టి స్పీడ్ రేషియో 35:40. 5వ ఎక్కం 7 సార్లు 8 సార్లు. ఎప్పుడైతే స్పీడ్ వచ్చిందో డిస్టెన్స్ కూడా అదే ఉంటుంది 7:8. 35తో ఉన్నాడు 56 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 40తో ఉన్నాడు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు? అదే ప్రశ్న. 7 56 అంటే 7 8 56 8 8 64. సో 64 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు ఇటు సైడ్ నుంచి వచ్చేవాడు. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ 25 hours. ఇఫ్ ఇట్ డిక్రీజ్ ద స్పీడ్ ఇట్స్ 1/5 పార్ట్ దెన్ కవర్ ఓన్లీ 200 km డిస్టెన్స్ ఇన్ ద సేమ్ టైం సేమ్ అని చెప్తున్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్, ఒక కారు కొంత దూరాన్ని 25 గంటల్లో ప్రయాణించగలదు. 1/5 వంతు స్పీడు కారును తగ్గించినట్లయితే అదే సమయంలో కేవలం 200 km మాత్రమే ప్రయాణించగలదు. అయితే కారు వేగం ఎంత? ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ 25 hours. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 hoursలో కారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కారు 25 hoursలో ఇక్కడికి వెళ్ళిపోగలదు. ఇట్ డిక్రీజెస్ ద స్పీడ్, ఏదో స్పీడు, ఆ స్పీడ్లో ఎస్ అనే స్పీడ్లో 25 hours వెళ్తుంది.
ఒకవేళ ఇట్ డిక్రీజ్ ద స్పీడ్ ఇట్స్ 1/5 పార్ట్. సో అది ఆ స్పీడ్ 1/5 పార్ట్ కనుక తగ్గితే 1/5 పార్ట్ కనుక తగ్గితే అప్పుడు ఓన్లీ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు. 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు ఇన్ ద సేమ్ టైం. ఈ 25 గంటల్లో కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలదు. అయితే ఆ కారు యొక్క స్పీడ్ ఎంత, ఇది ప్రశ్న. ఓకే, 1/5 తగ్గిందంటే ఏముంటుంది? 1/5 తగ్గితే 1 - 1/5 అంటే 4/5 మిగులుద్ది. 4/5 మిగులుతుంది. 1/5 తగ్గిందంటే 4/5. స్పీడ్ రేషియో ఏమవుద్ది? 5/5 ఉండాల్సింది, ఒరిజినల్గా 5/5 ఉండాల్సింది. ఇవాళ టుడే ఎలా ఉంది? 4/5 ఉంది. అంటే 1:4/5. 1:4/5 అంటే ఏముంది? 1/4/5 అంటే 1 × 5/4 అంటే 5/4. సో స్పీడ్ రేషియో ఏముంది? స్పీడ్ రేషియో 5:4. అవునా? అప్పుడు డిస్టెన్స్ రేషియో అవుద్ది. డిస్టెన్స్ రేషియో కూడా 5:4 అవుతుంది. ఎస్, 1/5 పార్ట్ ద కవర్ ఓన్లీ 200 కిలోమీటర్ డిస్టెన్స్. అంటే ఎప్పుడైతే స్పీడ్ తగ్గిందో అక్కడ ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 200 కిలోమీటర్స్. ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 200 కిలోమీటర్స్. వన్ పార్ట్ వాల్యూ 200 కిలోమీటర్స్. ఓకే, అంటే వన్ పార్ట్ వాల్యూ 200 కిలోమీటర్స్. అంటే 5 పార్ట్ వాల్యూ ఎంత ఉంది? 5 2s are 1000 కిలోమీటర్స్. 1000 కిలోమీటర్స్ అంటే ఒరిజినల్గా ఇది ఏ ట్రాక్ నుంచి వస్తుంది? ఈ ట్రాక్ నుంచి ఒరిజినల్గా డిస్టెన్స్ ఎంత అంటే 1000 కిలోమీటర్స్. ఓకే, అయితే వేగం అడిగాడు, స్పీడ్ అడిగాడు. సో మన దగ్గర డిస్టెన్స్ ఉంది ఎంత? 1000 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ని కార్ కవర్స్ డిస్టెన్స్ని 25 అవర్స్. టైం ఇచ్చాడు 25 అవర్స్ ఒరిజినల్గా. అయితే స్పీడ్ ఎంత? D/T 1000/25. సో దీంట్లో 40 సార్లు పోద్ది. సో 40 km/h. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 40 km/h. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. సో ఎస్ అనే స్పీడ్తో వెళ్ళినప్పుడు తెలీదు ఏ కార్ కవర్ డిస్టెన్స్ ఇన్ 25 అవర్స్. ఒక 25 అవర్స్లో ఈ కారు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ని మూవ్ చేయగలము. ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ దట్ స్పీడ్ ఇట్స్ 1/5 పార్ట్ దెన్ కవర్ ఓన్లీ 200 కిలో. డిక్రీజ్ నాట్ ఇంక్రీజ్. If it decrease the speed, it's 1/5 part, then cover only 200 km distance in the same time. Only 200 kilometers మాత్రమే వెళ్ళగలదు ఎప్పుడు? స్పీడ్ 1/5 తగ్గినప్పుడు. సో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 1/5 తగ్గిందంటే 4/5 మిగిలింది. సో రోజు 5/5 అయితే ఇవాళ 4/5. సో స్పీడ్ రేషియో ఏమవుద్ది? 5:4. డిస్టెన్స్ ఏమవుద్ది? అదే అవుద్ది 5:4. డిఫరెన్స్ 1 పార్ట్ అదంతా 200 కిలోమీటర్స్. 1 పార్ట్ 200 కిలోమీటర్స్ అయితే ఒరిజినల్గా ఎంత అవుద్ది? 1000 కిలోమీటర్స్. ఓకే, 1000 కిలోమీటర్స్. 5 పార్ట్స్ 1000 కిలోమీటర్స్. మీ దగ్గర డిస్టెన్స్ ఉంది, అట్లాగే టైం ఉంది, స్పీడ్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 161. 2 trains start at the same time from Aligarh to Delhi and proceed towards each other at the rate of 14 km/h and 21 km/h respectively. When they meet, it was found that one train has travelled 70 km more than the other. Distance between the two stations is. 2 రైళ్లు ఒకే సమయంలో వరుసగా అలీగర్ మరియు ఢిల్లీ నుండి ప్రారంభమై ఒకదాని వైపు ఒకటి 14 km/h మరియు 21 km/h వేగంతో వెళుతున్నాయి. అవి ఒకదానికొకటి కలుసుకున్నప్పుడు వాటిలో ఒక రైలు మరొక దానికంటే 70 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. అయితే ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం ఎంత? చెప్పగలవు కదా? ప్రీవియస్ సమ్ వచ్చింది ఏదే మోడల్. పేర్లు పెద్ద లైన్లు చాలా ఉన్నాయి, నువ్వు చేసేయగలవు. చేసేయి. స్పీడ్ రేషియో కట్టు. స్పీడ్ రేషియో 1 14 ఇంకో 21. 14:21. 7 ఎక్కువ 2 సార్లు 3 సార్లు. డిస్టెన్స్ రేషియో కూడా సేమ్ ఉంటుంది. స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ పెరిగినట్టు, డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ పెరిగినట్టు. సో 2:3. ఓకే, సో ఈ డిస్టెన్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 70 కిలోమీటర్లు. ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 70 కిలోమీటర్లు. అయితే మొత్తం జర్నీ మధ్య దూరం ఇదొక డిస్టెన్స్, ఇదొక డిస్టెన్స్, మొత్తం 5 పార్ట్ల డిస్టెన్సు. 5 పార్ట్ డిస్టెన్స్ అంటే 5/70 350. సో మొత్తం మీద 350 కిలోమీటర్లు ఉందని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 161. ఓకే, 162 చూడండి. ఏ పర్సన్ కెన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 5 hours. If he reduced his speed by 14.66%, then he would cover 150 km less in the same time. Time is constant. Okay, find the actual speed of that person. ఒక వ్యక్తి కొంత దూరాన్ని 5 గంటల్లో చేరుకుంటాడు. ఒకవేళ అతను తన వేగాన్ని 41.66% తగ్గించినట్లయితే అదే సమయంలో 150 కిలోమీటర్లు తక్కువ ప్రయాణిస్తాడు. అయితే ఆ వ్యక్తి సాధారణ వేగం ఎంత? ఏ పర్సన్ కెన్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 5 hours. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 గంటల్లో ప్రయాణం చేస్తాడు, 5 hours ప్రయాణం చేస్తాడు. ఒక ఎస్ అనే స్పీడ్తో వెళుతున్నట్లయితే
5 అవర్స్లో జర్నీ చేస్తాడు. ఇఫ్ ఈ రెడ్యూస్ ది స్పీడ్ బై, ఒకవేళ తన స్పీడ్ని 14.66% కనుక తగ్గించుకున్నట్లయితే అప్పుడు హీ వుడ్ కవర్ 150 కిలోమీటర్స్ లెస్ ఇన్ ద సేమ్ టైం. సో డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ద డిస్టెన్స్ ఈజ్ 150 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. అయితే యాక్చువల్ స్పీడ్ ఆఫ్ దట్ పర్సన్, అసలు యాక్చువల్ స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు నీకు 41.66%కి నీకు ఫ్రాక్షన్ వాల్యూ తెలియాలి. అంటే 5/12, 41.66కి ఫ్రాక్షన్ వాల్యూ 5/12 తగ్గించాలన్నాడు. తగ్గించాలంటే ఇది తగ్గించు. సో 12 - 5/12 అంటే 7/12. అంటే యాక్చువల్గా 12/12 వెళ్ళగలడు, కానీ 7/12కి వెళ్తున్నాడు. ఒరిజినల్గా 12/12, కానీ టుడే ఇవాళ మాత్రం 7/12. అంటే ఇది ఒక్కసారి 1:7/12. దిస్ ఈజ్ ద స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో ఎలా ఉంటే డిస్టెన్స్ రేషియో కూడా అలాగే ఉంటుంది. అంటే 1:7/12 అంటే దాన్ని ఎలా రాయొచ్చు, 12:7 అని రాయొచ్చు. ఇక్కడ నాకు డిస్టెన్స్లో గ్యాప్ 5 పార్ట్స్ కనబడుతుంది, కానీ ఇక్కడ డిస్టెన్స్లో గ్యాప్ 150 కిలోమీటర్స్ కనబడుతుంది. సో 5 పార్ట్స్ వాల్యూ 150 కిలోమీటర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ 150/5 అంటే 30 కిలోమీటర్స్ అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 30 కిలోమీటర్స్. అయితే మనల్ని ఏమడిగాడు, అయినా ఆ వ్యక్తి సాధారణ వేగం ఎంత అంటే ఒరిజినల్గా ఎంత. సో ఒరిజినల్ అడిగాడు. సో ఒరిజినల్ ఈ ట్రాక్ నుంచి రండి, 12:30 360 కిలోమీటర్లు. సో డిస్టెన్స్ ఉంది మన దగ్గర ఎంత అంటే 360 కిలోమీటర్స్. నెక్స్ట్ స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఎంత 360 బై టైము. దాన్ని సర్టన్ డిస్టెన్స్ ఇన్ 5 అవర్స్లో జర్నీ చేయగలడు. సో డివైడెడ్ బై 5. టైం ఎంత అంటే 5 అవర్స్. సో 360/5, that is the answer. So 72 times for the 72 km/h. This is the exact answer for question number 162. 72 km/h. Okay, Nana? Right. This is question number 162. Question number 163. If a person walks at 12 km/h instead of 10 km/h, he would have walked 1 kilometer more in the same time. What is the actual distance traveled by him at 10 km/h in the same time? ఒక వ్యక్తి 10 km/h వేగంతో కాకుండా 12 km/h వేగంతో నడిస్తే కొంత సమయంలో 1 కిలోమీటర్ అధికంగా ప్రయాణించేవాడు. అయితే అంతే సమయంలో 10 km/h వేగంతో ప్రయాణించే దూరం ఎంత? చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి నడుస్తున్నాడండి. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఒకవేళ 12 km/h వేగంతో నడిస్తే ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ at 12 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 10 km/h, he would have walked 1 kilometer more. 10 km/h బదులుగా 12 km/h కనుక నడిచాడు అనుకోండి, 10 అంటే కొంచెం స్లో, స్పీడ్ పెంచి 12 km/h స్పీడ్తో కనుక నడిస్తే అప్పుడు ఒక 1 కిలోమీటర్ ఎక్కువ దూరం నడిచేవాడట. 1 కిలోమీటర్ మోర్ అంటే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్కి అంటే ఎక్కువ డిస్టెన్స్ నడిచేవాడు. స్పీడ్ పెరిగించడం వల్ల కొంచెం డిస్టెన్స్ పెరిగింది. ఎంత? 1 కిలోమీటర్ పెరిగింది. అయితే వాట్ ఈస్ ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ అట్ 10 km/h ఇన్ ద సేమ్ టైం? అయితే 10 km/hలో 12 km/h నడిస్తే 1 కిలోమీటర్ ఎక్కువ నడిచేవాడు. అయితే 10 km/h వేగంతో నడిస్తే ఎంత? ఇది ప్రశ్న. అర్థమైందా నాన్న? చూద్దాం. స్పీడ్ రేషియో ఎలా ఉంది? 12:10. సో 6 రోళ్ళు 5 రోళ్ళు. స్పీడ్ రేషియో వచ్చినప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా 6:5. ఓకే. సో ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ చూస్తే 1 పార్ట్ ఉంది, కానీ ఆయన నడిచింది ఎక్స్ట్రా 1 కిలోమీటర్. ఒక పార్ట్ వాల్యూ 1 కిలోమీటర్ అయితే సో మనల్ని ఏమడుగుతున్నాడు, 10 km/h వేగంతో ప్రయాణించే దూరం ఎంత? సో డిస్టెన్స్ ఇది 10 km/h, ఇదే 10 km/h. సో అదంటే ఈ ట్రాక్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? సో ఇక్కడ ఎందుకు డాట్ పెట్టా నేను? అది అడిగాడు మన క్వశ్చన్. 10 km/h అది అడిగాడు. సో 10 km ఆ ట్రాక్ నుంచి వచ్చినట్టయితే 5 పార్ట్స్. ఒక పార్ట్ 1 కిలోమీటర్ అయితే 5 పార్ట్స్ 5 కిలోమీటర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 5 km ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 163. 164 చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ P and Q ఈజ్ 9-10 kilometers. 2 persons A and B start their journey from P and Q respectively in the morning 10 o'clock towards each other. The speed of B is 16.66% more than A. At the point of meeting, find the difference between the distance covered by them. P మరియు Q స్టేషన్ల మధ్య దూరము 910 కిలోమీటర్లు. ఇద్దరు వ్యక్తులు A మరియు Bలు వరుసగా P మరియు Q నుండి ఒకరి వైపుకి వరకు 10 AM బయలుదేరారు. B యొక్క వేగము A యొక్క వేగం కంటే 16.66% అధికము. వారు కలిసే సమయానికి వారు ప్రయాణించిన దూరాల మధ్య భేదం ఎంత? సూపర్ క్వశ్చన్ అన్న. ద డిస్టెన్స్ బిట్వీన్ స్టేషన్స్ P and Q, this is station P and this is station Q, is 9-10 kilometers.
2 persons A and B start their journey from P and Q respectively. సో ఇక్కడ P నుంచి మిస్టర్ ఏ అనేవాడు, అలాగే Q నుంచి మిస్టర్ B అనేవాడు మార్నింగ్ 10 o'clockకి మార్నింగ్ 10 o'clockకి 10 AM ఇద్దరు జర్నీ స్టార్ట్ చేశారు. పొద్దున్నే 10 గంటలకి ఈయన బయలుదేరి వస్తున్నాడు. ఓకే, ఆయన P నుంచి వస్తున్నాడు, ఈయన Q నుంచి అటు వస్తున్నాడు, ఈయన P నుంచి ఇటు వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో దూరము 9-10 kilometers ఉంది. రైట్. స్పీడ్ ఆఫ్ బి యొక్క స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 16.66% మోర్ దాన్ 16.66 మోర్ దాన్ ఏ. ఓకే, స్పీడ్ ఆఫ్ బి చాలా స్పీడ్గా వస్తాడు. ఎందుకంటే ఏ యొక్క స్పీడ్ కంటే 16.66% మోర్. అంటే వీళ్ళిద్దరు కరెక్ట్గా ఇక్కడికి వచ్చే లోపల ఈడు చాలా దూరం ఇక్కడ దాకా వచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీడి యొక్క స్పీడ్ ఎక్కువ, బి యొక్క స్పీడ్ ఎక్కువ. ఎంత ఎక్కువ? 16.66% స్పీడ్ ఎక్కువ. ఎవరికంటే? ఏ కంటే. అంటే ఇద్దరు ఒకే టైంకి బయలుదేరిన ఇద్దరి యొక్క స్పీడ్లు డిఫరెంట్గా ఉన్నాయి. వీడు ఒక స్పీడ్లో వస్తున్నాడు, వీడికంటే ఏ స్పీడ్లో వచ్చినా సరే వాడికంటే 16.66% మోర్ స్పీడ్లో వస్తాడు. అంటే బి తొందరగా మూవ్ అవుతాడు ఇటు పక్కకి. అయితే వాళ్ళిద్దరు ఎక్కడొచ్చాడో కలుస్తారు. అవునా? కలిస్తే కరెక్ట్గా సెంటర్లో కలుస్తారా? సెంటర్ పాయింట్లో కలుస్తారు. మిడ్ పాయింట్లో కలుస్తారా? కాదు. బి ఎక్కువ దూరం వచ్చేస్తాడు. ఇక్కడ కలిసాడు అనుకుందాం, వీళ్ళిద్దరు ఇక్కడ మీట్ అయ్యారు. వీడు ఇక్కడికి వచ్చే లోపల వీడు వచ్చేసాడు. ఎందుకంటే వాడి స్పీడ్ ఎక్కువ. ఓకే, అయితే అట్ ద పాయింట్ ఆఫ్ మీటింగ్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెమ్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? అది ప్రశ్న. సో 16.66% మోర్ అమ్మా. 16.66% మోర్. 16.66% అంటే ఎంత? 1/6. మోర్ అన్నాడు కదా, యాడ్ చేయాలి. అంటే 6 + 1 7. అంటే 1 + 6/6 అంటే 7/6. అంటే ఏ 6/6 నడిస్తే బి 7/6 నడుస్తుంది. నడవడం కానీ జర్నీ. ఓకే, సో స్పీడ్ ఏంటి? స్పీడ్ రేషియో 6/6 నడిస్తే ఒకడు, వీణ బి 7/6. అంటే 6/6 అంటే 1. అంటే స్పీడ్ రేషియో ఏమవుతున్నప్పుడు 1:7/6 అంటే 1:7/6 అంటే 6:7. అవునాగా? అప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది? 6:7 అవుతుంది. సేమ్ స్పీడ్ రేషియో, డిస్టెన్స్ రేషియో సేమ్ 6:7 అయింది. ఇప్పుడు వారు ప్రయాణించిన దూరాల మధ్య భేదము అంటే ఇదే కావాలి, డిఫరెన్సే కావాలి. వాడు ప్రయాణించింది, వీడు 6 parts ప్రయాణించాడు. ఏ అనేవాడు 6 parts ప్రయాణిస్తే బి అనేవాడు 7 parts వచ్చేసాడు. ఇటు నుంచి 7 parts వచ్చేసాడు. వీళ్ళిద్దరి మధ్యలో దూరము మధ్య డిఫరెన్స్ ఎంత అంటే వారు ప్రయాణించిన దూరాల మధ్య భేదము. ఒకడు ఏ అనేవాడు 6 parts ప్రయాణిస్తే బి అనేవాడు 7 parts ప్రయాణించేశాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో దూరము 1 part ఉంది. ఇదే కావాలి మనకి. ఎంత అంటే మొత్తం మీద ఆడు 6 parts, ఇది 7 parts, మొత్తం మీద 13 parts ఉంది. సో 6 + 7 13 parts. ఆ 13 parts వాల్యూ 910 kilometers. ఒప్పుకుంటావా? ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ ఇచ్చేసాడు. సో 910 kilometers. సో 7 parts అదే 6 parts, ఈ రెండు కూడితే 13 parts. 13 parts వాల్యూ 910 kilometers అయితే ఒక పార్ట్ ఎంత అంటే 910/13. 13 ఏళ్ళు 91. సో 70 kilometers. ఎంత? 1 part వాల్యూ 70 kilometers. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ 2. సో అదేగా వీడియో 6 parts 7 parts డిస్టెన్స్ ఎంత? 1 part. ఒక పార్ట్ డిఫరెన్స్, దాని వాల్యూ 70 kilometers. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 164. వారు ప్రయాణించిన దూరాల మధ్య భేదము ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెమ్. సో ఇది 6 parts, ఇది 7 parts. మొత్తం మీద ఒక పార్ట్ డిఫరెన్స్, దాని వాల్యూ 70 kilometers. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 165. Distance between A and B is 660 kilometers. From point A, the person start their journey with speed 70 km/h and 98 km/h respectively at same time. When faster person reaches at the point B, then return and meet slower point at C on the way. Find the distance between B, C. A మరియు B ల మధ్య దూరం 660 kilometers. ఏ నుండి ఇద్దరు వ్యక్తులు వారి ప్రయాణాలను ఒకేసారి ప్రారంభించి వరుసగా 70 km/h మరియు 98 km/h వేగాలతో ప్రయాణించారు. వేగవంతమైన వ్యక్తి బి చేరుకొని తిరిగి సి వద్ద రెండో వ్యక్తిని కలిసెను. అయితే బీసీల మధ్య దూరం ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ బి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 660 kilometers ఉంది.
2 persons start their journey with a speed of 70 km/h and 98 km/h respectively at the same time. సో ఇద్దరు ఒకే పాయింట్ నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. ఫ్రమ్ పాయింట్ ఏ 2 persons స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఒకడు స్టార్ట్ అయ్యాడు. ఓకే, ఒకడేమో 70 km/h స్పీడ్లో వెళ్తున్నాడు, ఒకటి 70 km/h స్పీడ్లో వెళ్తున్నాడు, ఇంకొకడు 98 km/h స్పీడ్లో 98 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. ఒకడు 70 నానా, ఇంకొకడు 98. ఇక్కడికి వెళ్ళాలి. ఇద్దరు ఒకసారి వెళ్తారా? ఈ డిస్టెన్స్ దగ్గరికి చివరిది బి దగ్గరికి వెళ్ళాలి. ఒకడేమో 70 స్పీడ్లో వెళ్తున్నాడు, ఇంకో 98 స్పీడ్లో వెళ్తున్నాడు. ఇద్దరు ఒకే టైంకి వెళ్తారా? వెళ్ళరు. ఈ స్పీడ్కి వెళ్ళేవాడు తొందరగా వెళ్ళిపోతాడు ఇక్కడికి, అవునా? తొందరగా వెళ్ళిపోతాడు. సో సేమ్ టైం ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ చేశారు, ఇద్దరు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు, ఇలా వెళ్తున్నారు. వెన్ ఫాస్టెస్ట్ పర్సన్ రీచెస్, ఇందులో ఫాస్ట్ పర్సన్ ఎవడు? 98 km/h వాడు. వెన్ ఫాస్టెస్ట్ పర్సన్ రీచెస్ అట్ ద పాయింట్ బి, ఇక్కడ నుంచి 90 వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళిపోయిన తర్వాత ఈ 70 వాడు వస్తూనే ఉన్నాడు. 70 వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఇక్కడ ఉన్నాడు 70 వాడు. ఇలా మూవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు. 70 స్పీడ్తో వచ్చేవాడు. వీడేం చేశాడు తెలుసా? ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఈడి దాకా కూడా వచ్చాడు. మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటే మళ్ళీ వెనక్కి కూడా వచ్చాడు. అది సి అని పాయింట్ పేరు పెట్టాడుకుంటే అప్పుడు ఆ బీసీల మధ్య దూరం ఎంత? ఇది ప్రశ్న. ఇది ఎంత? అర్థమైందా? ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయినా ఫాస్ట్గా వెళ్ళే 98 km/h వేగంతో వెళ్ళేవాడు చివరి దాకా వెళ్ళి వెనక్కి వచ్చి వాడు వెళ్ళాల్సిన పరుగు పందెం కానీ ఏదైనా కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రిటర్న్ వచ్చి ఆ రిటర్న్లో సి అనే పాయింట్ దగ్గర ఆ వెనకాల వచ్చేవాడిని కూడా కలిశాడు. అయితే వీడు ఎంత దూరము ఇక్కడ నుంచి బ్యాక్ ఎంత దూరము ట్రావెల్ చేశాడు? ఇది ప్రశ్న. మన దగ్గర స్పీడ్ రేషియో ఉందా? స్పీడ్స్ ఉన్నాయి ఇద్దరై. ఎస్, 70, 98. సో కామన్ టేబుల్ 2 టేబుల్ 35, 2 టేబుల్ 49, 5 టేబుల్ లేదా 7 టేబుల్ 5 times 7 7 49. స్పీడ్ రేషియో 5:7. ఓకే, అప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుద్ది? 5:7 అవుద్ది. ఇప్పుడు 70 అనేవాడు స్లోనా ఫాస్ట్ వాడా? 70 అనేవాడు స్లో వాడు, 98 అనేవాడు ఫాస్ట్ వాడు. అంతేగా? ఇది ఫాస్ట్ వాడిది ఈ లైను, ఈ ట్రాక్ ఫాస్ట్ వాడిది, ఇది స్లో ట్రాక్. సో మొత్తం మీద ఇప్పుడు మనకి డిస్టెన్స్ 5:7 అంటే మన దగ్గర డిస్టెన్స్ ఎంత ఉంది? టోటల్ డిస్టెన్స్ 660 ఉంది. కాబట్టి టోటల్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. టోటల్ ఎంత అవుద్ది? 5 + 7 12 parts. ఈ 12 parts వాల్యూ ఎంతకి ఈక్వల్? 660కి ఈక్వల్. అంటే 1 part ఎంత అవుద్ది? 660/12 అంటే 5 12 60. 5 12 60 పోతే మళ్ళీ 6 వెళ్తే మళ్ళీ 5 12 60. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత? 55. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ చూడండి, ఒకసారి జాగ్రత్త చూడాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 660. ఓకే, కానీ స్లో వాడు ఫాస్ట్ వాడు ఇద్దరు కలిపిన డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 660, అక్కడ దాంట్లో తప్పే లేదు. కానీ ఈ స్లో వాడు ఫాస్ట్ వాడు వీళ్ళిద్దరు కలిపిన డిస్టెన్స్ ఎంత అంటే ఒకడేమో 660 కంటే ఎక్కువ ట్రావెల్ చేశాడు, 660 + x. ఇంకొకడేమో 660 కంటే తక్కువ ట్రావెల్ చేశాడు, -x. ఈ తేడానేగా ఇద్దరిది. ఈ 660కి ఇంత దూరం వచ్చాడు, x అనే దూరం వచ్చాడు వీడు. ఒక ఫాస్ట్ వాడు ఈ 660తో పాటుగా వెనక్కి x దూరం వచ్చాడు. ఎస్, స్లో వాడు ఈ 660లోనే ఇంకా x దూరం రాలేకపోయాడు. సో వీడు ట్రావెల్ చేసింది 660 + x, వీడు ట్రావెల్ చేసింది 660 - x. సో మొత్తం మీద ఈ +x - x క్యాన్సిల్ చేస్తే 660 + 660 1320. సో మొత్తం మీద టోటల్ డిస్టెన్స్ ఎంత తీసుకోవాలంటే 1320 తీసుకోవాలి. అందుకని ఈ 12 parts వాల్యూ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నేను రేషియోనే కోటం ఇక్కడ టోటల్ 660 అంటే ఏకి బీకి మధ్య దూరం 660. ఓకే, నేను అనేది స్లో వాడు ఎంత ట్రావెల్ చేశాడు డిస్టెన్స్, ఫాస్ట్ వాడు ఎంత ట్రావెల్ చేశాడు, మొత్తం 12 parts వాల్యూ ఇప్పుడు ఎంతంటే 1320. ఓకే, అంతేగాని 660 అనేసి కూడా తప్పు అయిపోద్ది. ఓకే, అప్పుడు ఒక పార్ట్ ఎంత అవుద్ది? 1320/12. సో ఇది ఒక్కసారి పోతే ఇంకెంతమంది 1 12 మళ్ళీ ఒక్కసారి 110. సో ఒక్క పార్ట్ వాల్యూ 110 అయితే
ఒక్క పార్ట్ వాల్యూ 110 అయితే స్లో వాడు ఎంత జర్నీ, స్లో వాడు ఎంత స్లో 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వాడు ఎంత జర్నీ చేసినట్టు, ఒక పార్ట్ వాల్యూ ఎంత 110 అయితే 5 × 110 అంటే 550 జర్నీ చేశాడు. సో అంటే అర్థం ఏంటి, ఈ స్లో వాడు ఇక్కడ వరకే వచ్చింది అంటే ఇది 550 అయితే ఇది 550 అయితే ఇంకా మిగిలిన ఈ బుక్ ఎంత అయి ఉంటుంది 110 అయి ఉంటుంది. సో మనల్ని అడిగింది బీసీ మధ్య దూరం ఎంత 110. సో ఆన్సర్ 110 కిలోమీటర్స్. దట్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక చిన్న మెలిక అర్థం కావాలి. ఏంటిది, ముందు స్పీడ్ రేషియో స్లోడికి ఫాస్ట్కి 70 km/h 98 km/h. సో 70:98 అంటే 5:7 వచ్చింది. ఎప్పుడైతే స్పీడ్ రేషియో వచ్చిందో డిస్టెన్స్ రేషియో కూడా అదే ఉంటుంది 5:7. సో మన దగ్గర టోటల్ వచ్చి 5 + 7 12 పార్ట్స్ ఉంది. 12 పార్ట్స్ డిస్టెన్స్. కానీ డిస్టెన్స్లో ఏ నుంచి బీకి డిస్టెన్స్ అయితే 660, ఓకే అది ఒప్పుకో, అది కాదని నేను. కానీ స్లోవాడు ఫాస్ట్ వాడు జర్నీ చేసిన డిస్టెన్స్. సో స్లోవాడు ఎంత చేశాడంటే 660లో కొంత భాగం తగ్గిపోయాడు, 660 - x. ఈ ఫాస్ట్ వాడు ఏం చేశాడంటే ఆ 660తో పాటు ఇంకొంత భాగం వచ్చాడు. ఆడు ఎంత తగ్గాడో అంత భాగం వచ్చాడు, కరెక్ట్గా అక్కడికి వచ్చాడు. అంటే 660 + x వచ్చాడు. వాడు ఎంత భాగం రాలేకపోయాడో వీడు అంత భాగం రాగలిగాడు. సో 2 660లు 13:20. సో డిస్టెన్స్ ఎంత అంటే 13:20. ఓకే. సో 12 పార్ట్స్ వాల్యూ 13:20 అయితే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుద్దంటే 110 అవుద్ది. ఇప్పుడు స్లో వాడిది కనుక్కున్నాను నేను 5 110 550. సో స్లో వాడు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాడు కదా, స్లో వాడు ఇక్కడ వరకే వచ్చింది, స్పీడ్ వాడు కదా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఈ 550 పోతే మొత్తం 660, దాంట్లో 550 పోతే 110 మిగులుద్ది. సో స్పీడ్ వాడు వెనక్కి ఎంత వచ్చాడంటే 110 వచ్చాడు వెనక్కి. సో బీసీ మధ్య దూరం ఎంత అంటే 110 కిలోమీటర్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 165.